నమస్తే, నేను సిరి. దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం ఐఏఎస్, ఐపీఎస్. అటువంటి అత్యున్నత ఉద్యోగం సాధించాలంటే అంత ఈజీ కాదు. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించడం కోసం కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతుంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ పరీక్షలను నిర్వహించి వాటి ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులతో పాటు గ్రూప్ ఏ పోస్టులను భర్తీ చేస్తుంది. అయితే ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే సివిల్స్ కి కొందరు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు, మరికొందరు కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకోకుండానే 2-3 సార్లు ప్రయత్నించి సివిల్స్ లో ర్యాంకులను సాధించిన వారు ఉన్నారు. అలాంటి వారు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి ఆదర్శంగా నిలుస్తుంటారు. కోచింగ్ లేకుండానే 2-3 సార్లు ప్రయత్నించి చిన్న వయసులోనే సివిల్స్ లో ర్యాంకులు సాధించిన వారు తమకు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సృష్టించుకుంటారు. కొన్ని సంవత్సరాల్లో హీరోయిన్ల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంటున్న అధికారులు ఉంటున్నారు. అటువంటి వారిలో ఒకరే యూపీకి చెందిన ఆష్నా చౌదరి ఒకరు. సివిల్స్ రాసి ఐపీఎస్ అయిన ఆష్నా ఒకప్పుడు మోడల్ గా ఉన్నారు. ఆ తర్వాత సివిల్స్ కి ప్రిపేర్ అయి మూడోసారి ఏకంగా సివిల్స్ లో 116వ ర్యాంక్ ని సొంతం చేసుకున్నారు. యూపీకి చెందిన ఆష్నా చౌదరి మోడల్ గా ఎదిగి ఆ తర్వాత సివిల్ సర్వీస్ లోకి అడుగు పెట్టారు. ఢిల్లీలో డిగ్రీ చదివే సమయంలో ఆమె కొత్త ఫ్యాషన్స్, టూర్ల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. అది చూసి కొన్ని సంస్థలు ఆమెకి మోడలింగ్ అవకాశం ఇచ్చాయి. ఆ తర్వాత మోడలింగ్ ని పక్కన పెట్టి సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. 3 సార్లు ప్రయత్నించగా 2022లో సివిల్స్ ఫలితాలలో 116వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ గా ఎంపికయ్యారు. ఆష్నా చౌదరి ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలోని పిలక్వా పట్టణానికి చెందింది. ఆమె తండ్రి డాక్టర్ అజిత్ చౌదరి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తుండగా ఆమె తల్లి ఇందు సింగ్ గృహిణి. అనేక కష్టాలను ఎదుర్కొని సివిల్స్ లో ర్యాంక్ సాధించి ఐపీఎస్ గా సెలెక్ట్ అయింది. సివిల్ సర్వెంట్ కావాలని, దేశానికి సేవ చేయాలని పట్టుదల కృషి చేసిన ఆష్నా అనేక సవాళ్లు మరియు అడ్డంకులను ఎదుర్కొంటున్నప్పటికీ తన ఆశయాన్ని వదులుకోకుండా పట్టుదలతో కృషి చేసి 2022లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో 116వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ గా ఎంపికయింది. ఆష్నాకు సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉండేది. పిలుక్వాలోని సెయింట్ జేవియర్స్ స్కూల్లో, ఉదయ్పూర్ లోని సెయింట్ మేరీస్ స్కూల్లో మరియు గజియాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో సహా భారతదేశంలోని వివిధ పాఠశాలల్లో ఆమె చదువుకుంది. చదువులో రాణించి 12వ తరగతిలో హ్యుమానిటీస్ స్ట్రీమ్ లో 96.5% మార్కులు సాధించి భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కళాశాలలో ఒకటైన ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ నుండి ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ ని అభ్యసించింది. 8 సార్క్ దేశాల సహకార ప్రాజెక్ట్ అయిన సౌత్ ఏషియా యూనివర్సిటీ నుండి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ లో మాస్టర్స్ కూడా చేసింది. ఆమె చదువుతున్న సమయంలో ఆమె వెనుకబడిన పిల్లలకు విద్యను అందించడంలో సహాయపడి ఒక ఎన్జిఓతో కూడా పనిచేసింది. ఆష్నా చౌదరి 2019లో తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ కోసం సన్నద్ధం కావడం ప్రారంభించింది. 1 సంవత్సరం ప్రిపరేషన్ తర్వాత 2020లో తన మొదటి ప్రయత్నం చేసింది. యూపీఎస్సీ పరీక్షలో మొదటి దశ అయిన ప్రిలిమినరీ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయినా నిరుత్సాహపడలేదామె. 2021లో మరో ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది. మళ్ళీ వైఫల్యం ఎదుర్కొంది. కేవలం 2.5 మార్కులతో ప్రిలిమ్స్ కోల్పోయింది. ఈసారి ఆమె తప్పులను విశ్లేషించుకొని తన ప్రిపరేషన్ వ్యూహాన్ని మార్చుకుంది. ఆమె 2022లో తన 3వ ప్రయత్నం కోసం మరింత కష్టపడి మాక్ టెస్ట్లను ప్రాక్టీస్ చేయడం, సమాధానాలు రాయడం మరియు తన వ్యక్తిత్వాన్ని పెంపొందించడంపై దృష్టి సారించింది. ఆమె తన బలహీనతలను అధిగమించడంలో సలహాదారులు మరియు సహచరుల నుండి మార్గదర్శకత్వం కూడా తీసుకుంది. దీంతో 2022లో ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. తదుపరి మెయిన్స్ దశ మరింత సవాలుగా, పోటీగా ఉంటాయని ఆమెకు తెలుసు. జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్ట్, ఎస్ఏ లాంగ్వేజ్ వంటి వివిధ సబ్జెక్టులపై 9 పేపర్లు ఉండే మెయిన్స్ పరీక్షకు ఆమె శ్రద్ధగా ప్రిపేర్ అయ్యారు. అభ్యర్థి వ్యక్తిత్వం, మానసిక సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాధారణ అవగాహనను పరీక్షించే ఇంటర్వ్యూకు కూడా ఆమె సిద్ధమైంది. చివరికి 116వ ర్యాంక్ సాధించింది. యూపీఎస్సీ లేదా మరేదైనా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారందరికీ మీ కలలను ఎప్పుడు వదులుకోవద్దు. అపజయం అంతం కాదు, విజయానికి సోపానం. మీ తప్పుల నుండి నేర్చుకోండి మరియు ప్రతిరోజు మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. మిమ్మల్ని మరియు మీ సామర్థ్యాన్ని విశ్వసించండి. అభిరుచి మరియు అంకిత భావంతో కష్టపడి పని చేయండి. విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుందని ఆష్నా చౌదరి